ఈ ఉదయకాల సమయంలో మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ందరినీ నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకును మీ కుటుంబ జీవితాలకును సమృద్ధిగా విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు మరి దీనిలో రాయబడి ఉన్నాయి. అనేక రోజుల నుంచి మనం ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలను మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మనము గౌరవించాలని, దైవజనులను తక్కువగా చూడకూడదని, అలాగే పాపమునకు తప్పకుండా ఫలితం ఉంటుందని, దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది అనే విషయం గురించి ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆమోసు ద్వారా పలికించిన మాటలను దేవుడు నెరవేర్చాడు. అదేవిధముగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగములో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనుషుల భయము కంటే దేవుని భయము గొప్పది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనుషుల భయము కంటే కూడా దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో మనుషులు అందరికీ అన్నిటికీ భయపడుతూ ఉన్నారు, కానీ దేవునికి భయపడే జీవితం లేదు. ఉదయకాల సమయంలో గమనించండి. ప్రభుని వెంబడిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మరి దేవునిని పూజిస్తున్నాము, దేవునిని ఆరాధన చేస్తున్నాము, దేవునిని వెంబడిస్తున్నాము, దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ ఉన్నాము, మంచిదే. కానీ ఎంతమంది దేవుని భయాన్ని కలిగి ఉంటున్నారు? చూడండి, అమజ్య అనే యాజకుడు ఆమోసుని భయపెట్టాడు. ఆమోసుని వ్యతిరేకంగా నిలవబడ్డాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆమోసు చదువు లేనివాడు, ఆమోసు అంత స్థితి కలిగిన వ్యక్తి ఏం కాదు. ఆమోసు ఒక పశువుల కాపరి అయినా కానీ దేవుని పిలుపు వలన అతడు దేవుని సేవ చేస్తున్నాడు కనుక తన జీవితంలో మరి అమజ్య లాంటి, బేతేలులో సేవ చేస్తున్న యాజకుడైన అమజ్య లాంటి వ్యక్తి వ్యతిరేకంగా నిలబడి అతని మీద నిందలు మోపినా, అతనికి విరోధంగా మాట్లాడినా కానీ ఆమోసు ఆ మాటలకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఆమోసు దేవునికి భయపడ్డాడు కనుక దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు వ్యతిరేకత వచ్చినా కానీ ఆమోసు తన మాటలు చెప్పటము నిలిపివేయలేదు, కానీ ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో అమజ్య లాంటి వాళ్ళు బెదిరించినా కానీ, అమజ్య లాంటి వాళ్ళు భయపెట్టినా కానీ, అమజ్య లాంటి వాళ్ళు వ్యతిరేకంగా ఎదురు నిలబడినా కానీ ఆమోసు అమజ్య మాటలకు, అమజ్య వ్యతిరేకతకు ఆమోసు భయపడలేదు. కానీ మరి ఆమోసు ఎవరికి భయపడ్డాడంటే దేవునికి భయపడ్డాడు. అందుకనే దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటన చేశాడు. నువ్వు ప్రకటన చేయొద్దయ్యా, నువ్వు ఈ ప్రాంతాన్ని నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అమజ్య ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా కానీ అమజ్య అనే దైవజనుడికి ఆమోసు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. దేవుడు చెప్పమన్న మాటలే చెప్పాడు. దేవుడు ప్రకటించమన్న మాటలు ధైర్యంగా ప్రకటన చేశాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా,
ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. ఎంతోమంది కుట్ర పన్ని ఎదురుగా నిలబడతారు, కుట్రలు చేస్తూ ఉంటారు. అయినా కానీ మనము మనుషులకు భయపడకుండా దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వెంబడించేవాళ్ళు, దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, దేవుని మార్గాల్లో నడిచేవాళ్ళు వాళ్ళ జీవితాలలో ఎవరికి భయపడతారంటే లోకములో ఉన్న మరి దేనికి భయపడరు, కానీ దేవునికి మాత్రమే భయపడతారు. లోకంలో ఉన్న మనుషులకు భయపడరు, అధికారులకు భయపడరు, నాయకులకు భయపడరు, మరి పరిపాలకులకు భయపడరు. బైబిల్లో ఎంతోమందిని చూస్తున్నాం మనం. ప్రభువుని వెంబడించిన అనేక మంది జీవితాలలో వారు లోకంలో ఎన్ని కట్టడలను, ఎన్ని నియమాలు పెట్టినా కానీ, ఎన్ని రకాలుగా వ్యతిరేకతలు వచ్చినా కానీ, ఎన్ని రకాలుగా వారి భక్తి జీవితాలని ఆపు చేయాలని చూసినా కానీ, దేవునికి విరోధంగా నిలబడినా కానీ, అనేక మంది భక్తులు మనుషుల మాకు భయపడలేదు కానీ దేవునికి భయపడే వారిగా ఉన్నారు. అందుకని అనేకులు వారి జీవితాలలో దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా, దేవుడు ఆమోసును పిలుచుకున్నాడు కనుక అతడు మనుషులకు భయపడలేదండి. ఈ మాట చెబితే మనుషులు ఏమనుకుంటారో, ఒకవేళ ఈ మాట ప్రకటన చేస్తే అమధ్య ఏమంటాడో, మరి ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఎటువంటి వ్యతిరేకత వస్తుందో అని ఆలోచించలేదు, భయపడలేదు. మనుషులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు. అమధ్య అనే యాజకుడు అధికారాన్ని కలిగి ఉన్నాడు, పదవిని కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మికమైన జీవితం అతనిలో లేదు. పదవైతే ఉంది. నేటి కాలంలో సేవ చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో దేవుని భయాన్ని కలిగి ఉంటున్నావా? చూడండి, ఆమోసు దేవుని భయాన్నే కలిగి ఉన్నాడు. మనుషులు ఎన్ని రకాలుగా భయపెట్టినా అతను భయపడలేదండి. ఎన్ని రకాలుగా నిందించారో, ఎన్ని రకాలుగా అవమానపరిచారో, ఎన్ని చేసినా కానీ ఆమోసు భయపడలేదు. ఆమోసు ధైర్యంగా ఉన్నాడు. ఆమోసు దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి వ్యతిరేకంగా అపవాది అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. మనుషుల్ని ప్రేరేపిస్తాడు, కొన్నిసార్లు సంఘస్థుల్ని ప్రేరేపిస్తాడు, కొన్నిసార్లు ఆత్మీయంగా ఉన్న వ్యక్తులనే మరి ప్రేరేపిస్తాడు, వ్యతిరేకతలు కలుగజేస్తాడు. అయినా కానీ మనము దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉండాలి. అపోస్తలుడు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మరి అపోస్తలులను పట్టుకొని చెరసాల్లో వేయించి వారిని కొట్టి వారిని బెదిరించి, ఇక మీరెప్పుడు కూడా యేసు నామాన్ని ప్రకటించకూడదు, యేసు నామములో ఏ కార్యములు చేయకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించారంట. ఖండితంగా ఇంకొకసారి కానీ యేసు ప్రభు వారి గురించి కానీ, యేసు ప్రభు వారి గురించి మరి కార్యాలు కానీ మీరు చేసినట్లయితే మిమ్మల్ని చెరసాల్లో పడవేస్తాము, మీ అంతు చూస్తాము అని ఈ రకంగా వారిని బెదిరించినా కానీ, ఈ రకంగా వారికి వార్నింగ్లు ఇచ్చినా కానీ వారు అన్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ పేతురు ద్వారా మరి చెబుతున్న మాటలను మనం గమనించినట్లయితే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఒకే ఒక మాట వాళ్ళు అంటూ ఉన్నారు, మేము చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాలి కానీ మేము మనుషుల మాట వినాలా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం
అధ్యాయము 29 మనం చదివినట్లయితే, అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మనుషులకు కాదు. ఇదిగో ఇంకొకసారి మీరేదైనా యేసు అనే నా పేరు గురించి మాట్లాడితే, యేసు అనే పేరు ఎత్తితే, యేసు గురించి ప్రకటన చేస్తే, యేసు ద్వారా ఇటువంటి కార్యాలు జరిగించినట్లయితే మిమ్మల్ని చెరసాల్లో వేస్తాము అని వారిని బెదిరించారు. బెదిరించినా కానీ వాళ్ళు ఏమన్నా ఇంకోసారి మాట్లాడొద్దని ఖండితంగా ఆజ్ఞాపించారు. వారు అంటున్న మాట ఏంటంటే, పేతురును అపోస్తులు అందరూ కూడా ఏకస్వరముతో, ఒకే మాటతో, ఎందుకంటే దేవుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడై సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత తెలియపరిచాడు. వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామం పేరిట మీరు వారికి బాప్తిసం ఇవ్వండి అని యేసు ప్రభు వారు ఆజ్ఞాపించాడు. దేవుని ప్రజలారా, దేవుడు యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞనే వాళ్ళు శిరస పాటించారండి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆటంకపరిచినా వారికి భయపడలేదు. పేతురు చదువు లేనివాడు, పేతురు విద్య లేని పామరుడు. అతను అంటున్నాడు, అధికారులు, నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళందరూ నిలబడి, మీరు మా మాట వినాలి, మీరు మేము చెప్పినట్లు చేయాలి, ఇంకొకసారి మీరు యేసు ప్రభు వారి గురించి ప్రకటన చేయకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించినా కానీ వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, యేసయ్య మాకు ఆజ్ఞాపించాడు, సర్వలోకంలో మీరు సువార్త ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు కనుక మేము దేవుని మాటే వింటాము కానీ మీ మాట వినం అని వాళ్ళు చెబుతున్నారండి. దేవుని బిడ్డలారా, చక్కని మాట ఇక్కడ వాళ్ళు ధైర్యంగా చెబుతున్న మాటను గమనించినట్లయితే, దేవుని ప్రజలారా, అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని భయం అంటే భక్తి, గౌరవము, విధేయత అనే విషయాన్ని మనం గమనించాలి. విధేయత కలిగి ఉంటాం. వాళ్ళు అంటున్నారు, మీరెన్ని రకాలుగా మమ్మల్ని భయపెట్టినా కానీ, నిందించినా, కొట్టినా, అవమానపరిచినా, మాకు వ్యతిరేకంగా ఉన్నా కానీ మేము దేవునికే లోబడతాము. గమనించండి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆది క్రైస్తవ సంఘము వారికి దేవుని భయము ఉన్నదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్నాం, మారు మనసు పొందుకున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడ్డాం, బాప్తిసం పొందుకున్నాం, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం, ఆయనను వెంబడిస్తూ ఉన్నాం, ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తులు అవుతూ ఉన్నాం. మంచిదే. దేవునికి ఎంత భయపడుతున్నావు? దేవునికి భయపడే జీవితం ఉందా? దేవునికి భయపడే జీవితము ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపటి దినాన ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.